హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలో, ఇంటి ముందు రథం ముగ్గు ఎలా వేసుకోవాలో, అలానే చుక్కుడుకాయలతో రథం ఎలా చేయాలి, ఇంకా పరవాన్నం ఎలా వండాలో, సూర్య భగవంతుడికి ఏమేమి నైవేద్యం కింద పెట్టాలో, అలానే స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో, వీటి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మెన్షన్ చేశాం. చివరి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఈ పూజ చేయడానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనవి తెల్ల జిల్లేడు ఆకులు, అలానే తెల్ల జిల్లేడు పువ్వులు, చెరుకు గడ. అంటే మనం పరవాన్నం చేసేటప్పుడు కలపడానికి, ప్రసాదాన్ని కలపడానికి మనం ఈ చెరుకునే వాడతాం కాబట్టి ఇది కూడా మనకి ముఖ్యమైనదే. స్వచ్ఛమైన ఆవు పాలు, మనం ఈ పాలతోనే పరవాన్నం వండుతాము. అలానే ఆవు పిడకలు, మనం ఈ ఆవు పిడకల పైననే పరవాన్నాన్ని వండాలి. ఇంకా మనకి చిక్కుడు కాయలు, చిక్కుడి ఆకులు, అలానే చిక్కుడు పువ్వులు కావాలి. మనం ఈ చిక్కుడు కాయలతోనే రథాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు మనం ముందుగా పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి ముగ్గు వేసుకోవాలి. తర్వాత మనం ఏ పీట మీద అయితే రథాన్ని పెడతామో ఆ పీటని కూడా శుభ్రం చేసి పసుపు రాసి ఇలా ముగ్గు వేసుకోవాలి. అలానే మనం ఇంటి ముందు కూడా ఇలా ఆవు పేడతో కల్లాపు వేసుకొని మనం ఇలా రథం ముగ్గు వేసుకోవాలి. అలానే మనం వేసిన రథం ముగ్గుకి ఒక చక్రం మాత్రమే వేయాలి. ఎందుకంటే సూర్యభగవంతుడి రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుంది, అదే కాలచక్రం. అలానే మనం రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడాకు, అలాగే రేగి ఆకు, రేగి పండు తలపైన ఉంచుకొని స్నానం చేయాలి. ఇలా మనం 7 సార్లు చేయాలి. అలానే స్నానం చేసేటప్పుడు ఇక్కడ నేను చూపించిన ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి. ఇప్పుడు మనం ముందుగా పరవాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. సూర్యకిరణాలు పడే చోట మనం ఇలా పరవాన్నం వండడానికి సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రసాదం వండే చోట, అలానే పూజ చేసే చోట సూర్యకిరణాలు పడాలి. అందుకే మేము మా టెర్రస్ పైన పూజ చేసుకున్నాం. దానికోసం ముందుగా ఇలా మనం ఒక మార్బుల్ మీద ఇసుక వేసి దానిపైన ఇలా ఆవు పిడకలు పేర్చాలి. మనం ఈ ప్రసాదాన్ని ఆవు పిడకల పైన మాత్రమే వండాలి. ఈ ఆవు పిడకలు కూడా మనం సంక్రాంతికి వాడిన గొబ్బెమ్మ పిడకలు. మనం పిడకల్ని ఈ విధంగా పేర్చిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పరవాన్నం వండుతామో ఆ గిన్నెకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాలి. మనం ఇక్కడ ఈ ప్రసాదం వండడానికి ఒక ఇత్తడి గిన్నెని వాడాలి. మనం ఈ విధంగా బొట్లు పెట్టిన తర్వాత ఆవు పిడకల పైన ఇలా కర్పూరం ఉంచి కొంచెం ఆవు నెయ్యి వేసి పిడకల్ని వెలిగించాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇత్తడి గిన్నెని ఇలా పిడకల పైన ఉంచి ఆవు పాలని పోసుకోవాలి. మనం పోసిన పాలు బాగా మరిగి ఇలా ఒక్కసారి పొంగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అలానే మనం ఈ ప్రసాదాన్ని కలపడానికి చెరుకు గడని మాత్రమే ఉపయోగించాలి. ఎలాంటి స్పూన్లు, గరెట్లు వాడకూడదు. ఇప్పుడు మనం వేసుకున్న బియ్యం బాగా ఉడికిన తర్వాత పిడకల పైనుంచి గిన్నెని కిందకి దింపి ఇలా బెల్లం వేసుకుని ఇలా చెరుకు గడతో కలుపుకోవాలి. ఇక్కడితో మన ప్రసాదం రెడీ అయ్యింది. ఇప్పుడు మనం పూజ చేసే సూర్య భగవానుడికి రథం చేయాలి. ఈ రథం మనం 7 చిక్కుడుకాయలు ఉపయోగించి చేయాలి. అలానే మనం చేసిన రథాన్ని ఇలా 7 జిల్లేడు ఆకులకి పసుపు రాసి కుంకుమ పెట్టి మనం చేసిన రథాన్ని ఈ ప్లేట్లో ఉంచాలి. ఈ చిక్కుడుకాయలతో కూడా రథం ఎలా చేయాలో నేను పూర్తి వీడియోని డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం చేసిన రథంలో ఇలా సూర్య భగవంతుడి ప్రతిమ పెట్టాలి. ఒకవేళ మన దగ్గర సూర్య భగవంతుడి ప్రతిమ లేకపోతే ఇలా ₹1 కాయిన్కి పసుపు రాసి కుంకుమ పెట్టి దాన్ని సూర్యుడిగా భావించి మనం అక్కడ ఉంచాలి. ఇప్పుడు ముందుగా మనం పసుపు వినాయకుడిని చేసుకోవాలి. మనం ముందుగా ఇలా దీపారాధన చేసిన తర్వాత మనం చేసిన పసుపు గణపతికి పూజ చేసి ధూపం, దీపం, నైవేద్యం చూపించాలి. మనం చేసే పూజలో ఎలాంటి లోపాలు, ఆటంకాలు రాకుండా ఉండటం కోసం ముందుగా మనం ఇలా పసుపు గణపతికి పూజ చేయాలి. చివరన గణపతికి హారతి కూడా ఇవ్వాలి. ఇప్పుడు మనం పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత సూర్య భగవంతుడికి కూడా పూజ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా సూర్య భగవంతుడిని ఆవాహనం చేసుకోవాలి. అలానే మనం సూర్య భగవానుడికి వస్త్రం, యజ్ఞోపవేతం, పూలు, అక్షంతలు, అలానే గంధం అన్నీ కూడా సూర్య భగవంతుడికి సమర్పించాలి. తర్వాత మనం సూర్య అష్టోత్తర శతనామావళి, సూర్య అష్టకం, అలాగే ఆదిత్య హృదయం ఇవి కూడా మనం చదువుకోవాలి. ఇలా మనం సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలని వాడాలి.
ఇలా మనం సూర్యుడికి పూజ చేసిన తర్వాత దీపం, ధూపం, నైవేద్యం చూపించాలి. ఇప్పుడు మనం నైవేద్యం పెట్టడానికి ఇలా మనం తీసుకొచ్చిన 7 చిక్కుడు ఆకుల్లో కొంచెం కొంచెం పరవన్నం, అలాగే ఒక్కొక్క చెరుకు ముక్క నైవేద్యం కింద పెట్టాలి. ఇక్కడ మనం చూపించిన విధంగా ఆ చెరుకు గడతో మనం పరవన్నాన్ని ఇలా ఆకుల్లో పెట్టాలి. ఇక్కడ మనం రేగుపళ్ళని కూడా నైవేద్యంలాగా పెట్టచ్చు, కానీ మా దగ్గర రేగుపళ్ళు లేవు, అందుకని మేము పెట్టలేదు. అలానే మనకి నచ్చిన ఫ్రూట్స్ని కూడా ఇలా నైవేద్యంలాగా పెట్టచ్చు. తర్వాత మనం ఇలా సూర్య భగవానికి హారతి ఇవ్వాలి. ఇలా మనం డమరుకం, శంఖం ఊదిన తర్వాత ఇలా చామర సమర్పించాలి. పూజ మనకి కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలా ఒక 3 ప్రదక్షిణలు కానీ 7 ప్రదక్షిణలు కానీ చేయాలి. ఈ విధంగా మేము రథసప్తమి పూజని కంప్లీట్ చేసాము. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమై మా లివ్ ఎకో ఫ్రెండ్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.